మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చదివినటువంటి వాక్య భాగంలో మనము యేసు క్రీస్తులో బాప్తిస్మము పొందుట అనేటువంటి మాటను చూస్తాం. బాప్తిస్మము పొందుట అనగా మనందరికీ తెలుసు నీళ్లలో మునుగుట అని. ఇంకను ఈ బాప్తిస్మము అనేటువంటి పదాన్ని మనం అనేక సార్లు దాని యొక్క అర్థాన్ని వినే ఉంటాం. బాప్టైజో అనేటువంటి పదం నుండి ఈ పదం తెలుగులోకి వచ్చింది. దాని యొక్క అర్థం నీళ్లలో మునుగుట, ముంచబడుట అనేటువంటి అర్థం వస్తుంది. అయితే ఈ బాప్తిస్మము అనేటువంటి పదం గ్రీకు నుండి ఉద్భవించి ఉండగా గ్రీకు పదం యొక్క ఆ అసలైనటువంటి దానిలో ఉన్నటువంటి సత్యార్థం ఏదనగా కేవలం నీళ్లలో మునుగుట మట్టుకు కాదు గాని బాప్తిస్మము అనేది మనము క్రీస్తులో ప్రవేశించుట అని దాని యొక్క అర్థం. నీళ్లలో మునిగి లేచుట అనేది మనకు తెలిసినటువంటి తాత్పర్యమే. అయితే బాప్తిస్మము అనేది మనము క్రీస్తులోకి ప్రవేశించుట, క్రీస్తులోనికి వెళ్ళుట, క్రీస్తులో ముంచబడుట అనేటువంటి అర్థాలను మనం గమనించవచ్చు. కనుక బాప్తిస్మము అనగా మనం క్రీస్తులో ప్రవేశిస్తున్నాం లేదా క్రీస్తులోకి వెళ్తున్నాం, క్రీస్తులో ముంచబడుతున్నాం అనేటువంటి అర్థాన్ని చూసినప్పుడు క్రీస్తుతో కూడా మరణించాలి, క్రీస్తు మరణంలోనికి మనం ప్రవేశించామన్న సంగతిని కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాము. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవముల అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వివరణను బట్టి, ఈ వచనాలను బట్టి మనం గమనిస్తాం, మనము క్రీస్తులోనికి ప్రవేశించుట అనేది నిజమైనటువంటి బాప్తిస్మం. క్రీస్తు శరీరంగా మార్చబట్టుకు ఆయనలోకి అడుగు పెట్ట అనేది నిజమైనటువంటి బాప్తిస్మము. క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు నిలబడుట అనేది నిజమైనటువంటి బాప్తిస్మము. క్రీస్తుతో కూడా పాపంలో మరణించుట అనేది నిజమైనటువంటి బాప్తిస్మము. ఆయన కోసం ఇతరులతో సహకరిస్తూ సత్యం కొరకు నిలబడుతూ ఆయన రాజ్య వ్యాప్తి గురించి స్వార్థను ప్రకటిస్తూ ఆయన శరీరంలోనికి అనేకులను నడిపించుట నిజమైనటువంటి బాప్తిస్మము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, బాప్తిస్మం పొందుకున్న మనం క్రొత్త వస్త్రాలను వేసుకుంటాం, తెల్లని వస్త్రాలను కొనుక్కుంటాం, సంఘంలో సభ్యత్వమును కూడా తీసుకుంటాం. ఆ సభ్యత్వాన్ని బట్టి మరణిస్తే సమాధి కూడా సిద్ధంగా ఉంటుందని కూడా మనకు తెలియపరచబడుతుంది. ఇంకా అనేకమైనటువంటి లబ్ధులను గూర్చి కూడా మనం వింటాం. అయితే నిజమైనటువంటి బాప్తిస్మం యొక్క అనుభవాలు అవి కానే కాదు. నిజమైనటువంటి బాప్తిస్మం యొక్క అనుభవం వస్త్రం మార్చబడుట కాదు, బ్రతుకు మార్చబడుట. ఆ బ్రతుకు మార్చబడినప్పుడు క్రీస్తుతో కూడా మరణించడానికి, క్రీస్తు శ్రమలలో మనం పాలుభాగస్తులం అవడానికి, క్రీస్తు మన కొరకు విడిచిపెట్టినటువంటి శ్రమలను అనుభవించడానికి, క్రీస్తు మన కొరకు సిద్ధపరిచినటువంటి సిలువను మోసుకుంటూ వెళ్ళడానికి, క్రీస్తులో ప్రవేశించడానికి, క్రీస్తు శరీరంలోకి అనేకులను నడిపించడానికి, ఆయన అవయవములుగా అనేకులు తీర్చిదిద్దబడ్డానికి మనము ముందడుగు వేస్తాం, మనము పాలుభాగస్తులం అవుతాం, మనము ఆ దిశగా పయనం చేస్తాం. మరియు బాప్తిస్మము తీసుకునుట అనగా ఇంకొక విషయాన్ని మనం గమనిస్తాం, ఆయనలో ఐక్యపరచబడుట. అంటే క్రీస్తులోకి ప్రవేశించబడినప్పుడు మనం క్రీస్తుతో ఐక్యమవుతాము, క్రీస్తులో లీనమవుతాము, క్రీస్తుతో కలిసి ఉంటాము, ఆయనతో పాటు సహజీవనం చేస్తాము, ఆయనతో పాటు మనం నడుస్తాము. ఆయన మన భాగస్వామిగా ఉంటాడు, ఆయన మన నిజమైనటువంటి స్నేహితుడిగా ఉంటాడు, ఆయన మన కాపరిగా ఉంటాడు, ఆయన మన తండ్రిగా ఉంటాడు, ఆయన మన యజమానిగా ఉంటాడు, ఆయన మన ప్రతి స్థితిగతుల్లో మనకు తోడుగా ఉండి నమ్మకమైనటువంటి దేవుడిగా నడిపిస్తాం. ఈ విషయాన్ని మనం గమనిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను.
మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇక్కడ మనం చూస్తాం ఈ అధ్యాయంలో ఆయన మనము ఏకమై ఉండినట్లుగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మనము కలిసి జీవించినట్లుగా, ఆయన దైవత్వంలో ఉన్నటువంటి స్నేహతత్వమును మనం పొందుకునుట, ఆయన యొక్క నడిపింపులో మనం నడిపించబడుట, ఆయన ఉండు నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించుట అని. కనుక నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, బాప్తిస్మము అనేది ఆయనతో ఐక్యపరచబడుట, ఐక్యత లేనటువంటి సహవాసాలు, ఐక్యత లేనటువంటి కుటుంబాలు, ఐక్యత లేనటువంటి సంఘాలు, ఐక్యత లేనటువంటి సమాజాలు, ఐక్యత లేనటువంటి బాంధవ్య జీవితాలు, ఇవన్నీ తుచ్చమైనవి, వ్యర్థమైనవి, శూన్యమైనవి అనేటువంటి సంగతి వాస్తవం. అట్టి వారు నిజమైనటువంటి బాప్తిస్మంలోనికి ప్రవేశించలేదు అన్నటువంటి సంగతి కూడా నగ్న సత్యము. మనం క్రీస్తులోకి ప్రవేశించినప్పుడు ఐక్యత కలిగి ఉంటాము. భార్య భర్త, తల్లిదండ్రులు బిడ్డలు, తల్లిదండ్రుల మధ్య ఐక్యత, సమాజంలో ఐక్యత, ముఖ్యంగా సంఘంలో ఐక్యత, సేవకునికి సంఘస్థులకు ఐక్యత, సేవకుల మధ్య ఐక్యత, సహవాసాల మధ్య ఐక్యత, క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఉన్నామని చెప్పుకున్న ప్రతి వారి మధ్య ఐక్యత. ఇటువంటి ఐక్యత కలిగినటువంటి అనుభవమే నిజమైనటువంటి బాప్తిస్మము యొక్క అనుభవము. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒకవేళ ఐక్యత లేనటువంటి అనుభవంలో ఉన్నట్లయితే నిజమైనటువంటి బాప్తిస్మము పొంది ఉండలేదు అనేటువంటి సంగతి వాస్తవం. సేవకులు ఏదైనా విషయాన్ని ఖండితంగా బోధించినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నొచ్చుకున్న వారుగా సేవకునితో సహవాసాన్ని కోల్పోయి, ఐక్యతను కోల్పోయి అనైక్యతకు గురైనట్లయితే నిజమైనటువంటి బాప్తిస్మము పొందలేదు అన్నటువంటి సంగతి వాస్తవము. మరియు ఆ బాప్తిస్మము చేత మనం పాతిపెట్టబడ్డాము, మరణించాము, చనిపోయాము అన్నటువంటి సంగతి అంతా కూడా అబద్ధము, మోసపూరితము, వేషధారణ అన్నటువంటి సంగతి కూడా నిజము. కనుక క్రీస్తులోకి మనం బాప్తిస్మం పొందినప్పుడు, క్రీస్తు మరణంలోనికి మనం బాప్తిస్మం పొందినప్పుడు, ఆయనలోకి మనం ప్రవేశించినప్పుడు మనం ఐక్యత కలిగి ఉంటాము. ఈ యొక్క అమూల్యమైనటువంటి అనుభవాలకు మనం ప్రవేశించిన వారముగా, నిజమైనటువంటి క్రీస్తులోనికి మనం ప్రవేశించిన వారముగా, ఆయన శరీరంలో అడుగుపెట్టిన వారముగా, ఆయన శరీరంలో భాగంగా మనము అమర్చబడిన వారముగా, క్రీస్తుతో ముంచబడి క్రీస్తు శరీరంగా మార్చబడి వధువు సంఘంగా సిద్ధపరచబడి ఆయన ఉండు నిత్య రాజ్యంలోనికి ఆయన మేఘారూఢుడై రానయుండగా ఆయనతో పాటు కొనుపబడదుముగాక. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. నిజమైన బాప్తిస్మం యొక్క అనుభవమును నాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు బాప్తిస్మం యొక్క అనుభవం గుర్తించిన వారుగా నీ శ్రమలలో ప్రవేశించినట్లు, నీ మరణంలోకి ప్రవేశించినట్లు, పాపంలో సమాధి చేయబడినట్లుగా, ఇంకను నీలోకి ప్రవేశించి నీ అవయవములుగా మార్చబడినట్లుగా, ఐక్యత కలిగి జీవించినట్లుగా కృప దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమైశ్వర్యంలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.